హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబులలో ఎవరు రియల్ గ్యాంగ్స్టర్ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కమన్ వాచ్ ఇట్. నేను ఈ వీడియో చేయడానికి ఒకటి ప్రధాన కారణం. అది ఏమిటంటే మహేష్ బాబు బిజినెస్ మ్యాన్, పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ, వీళ్ళిద్దరు కూడా గ్యాంగ్స్టర్ నేపథ్యం ఉన్న మూవీస్ తీయడం జరిగింది. అది కూడా ఈ రెండు మూవీసు ముంబై నేపథ్యంలో వచ్చిన సినిమాలు. నేను ఇప్పుడు వీరిద్దరిలో రియల్ గ్యాంగ్స్టర్ ఎవరు అని అడిగితే నేనేం చెప్తానంటే వీరిద్దరు బడ్జెట్ అండ్ కలెక్షన్స్ తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు కూడా మీ కామెంట్లో ఎవరు రియల్ గ్యాంగ్స్టర్ అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పగలరని నేను కోరుకుంటున్నాను. మొదటగా మనం బిజినెస్ మ్యాన్ మూవీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది దూకుడు మూవీ తర్వాత వచ్చిన మహేష్ బాబు మూవీ, చాలా పెద్ద హిట్ అప్పట్లో. ఒకసారి ఈ మూవీ బడ్జెట్ అండ్ కలెక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ మనకు 2012లో రావడం జరిగింది. దీని బడ్జెట్ చూసినట్లయితే 40 crores, బట్ దీని కలెక్షన్ చూసినట్లయితే 70 crores కలెక్ట్ చేసి, అది కూడా జస్ట్ 1 weekలో కలెక్ట్ చేసి ఆ టైంలో ఆల్ టైమ్ నెంబర్ 1 హిట్గా, ఇండస్ట్రీ హిట్గా మారడం జరిగింది. ఇది మనకు పూరి అండ్ మహేష్ కాంబోలో వచ్చిన రెండవ సినిమా ఇది. గాయ్స్, ఇప్పుడు మనం ఓజీ సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా మనకు యాక్షన్ డైరెక్టర్ సుజిత్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఇది. సో ఈ సినిమాకి ముందు యాక్షన్ డైరెక్టర్ సుజిత్ సాహో మూవీ ప్రభాస్ తోటి తీసి పెద్ద హిట్ కొట్టడం జరిగింది. సో అది మన తెలుగులో పెద్దగా ఆడకపోయినా హిందీలో మాత్రం పెద్ద హిట్ కావడం జరిగింది. సో ఆ నమ్మకంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన సుజిత్కి ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఛాన్స్ని సరిగ్గా వాడుకోవడంలో సూపర్ సక్సెస్ అయిందని మనం చెప్పవచ్చును. ఒకసారి ఈ మూవీ బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 250 crores, బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం ఆల్మోస్ట్ 300 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ డిస్ట్రాక్టర్గా మారిపోయింది. కానీ పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్కి కానీ ఈ మూవీకి వచ్చిన హైప్కి కానీ బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం తక్కువే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మూవీ ఇంకా దాదాపు 1000 కోట్లు కలెక్ట్ చేసేంత కెపాసిటీ ఉన్న మూవీ ఇది. గైస్ నా వీడియో. ఇప్పుడు నేను ఈ వీడియోలో బిజినెస్ మ్యాన్ మూవీ అలాగే ఓజీ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్స్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ మూవీస్లో దేనికి ఎక్కువ కలెక్షన్ వచ్చిందో సో వారే రియల్ గ్యాంగ్స్టర్. సో మీరు కామెంట్లో ఎవరు రియల్ గ్యాంగ్స్టరో చెప్పగలరని నేను కోరుకుంటున్నాను. గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. Thanks for watching.